తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాల్ కృష్ణ గారు, ఇప్పుడు లోకేష్ గారి ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఆయన కూడా తిరుగుతున్నాడు కదా బాగా. ఎంత ఉందని మీరే చెప్పాలి. ఎందుకంటే లోకేష్ గారి ప్రభావం లేదనే కదా నేను స్టోరీ చెప్తాను. లోకేష్ గారు బయటకు వచ్చారండి, పాపం ఆయన అందరినీ ఆయన్ని చాలామంది ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేదు కదా, ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశాడు. సో మంత్రి చేసిన టైంలో ఆయన స్కామ్స్ ఎలా ఉన్నాయనేది కేసులు కూడా వచ్చాయి, కోర్టుకి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు. అదొక పార్ట్. సో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడే ఫెయిల్ అయిపోయాడు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఫెయిల్ అయిపోయాడు ఒకటి. చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే 3 నెలలు కనపడలేదు. లోకేష్కు ప్రజల్ని ఆదుకునే ధైర్యం ఎక్కడుంది? లేదు కదా. ఫేస్ చేయలేరండి, కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడైనా ఒక కేసు వస్తే స్టేలు తెచ్చుకునేవాడు. ఇక్కడ ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేసి తీర్చగలిగిన వాడే నాయకుడు. ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేసి తీర్చగలిగిన వాడే నాయకుడు. ఇది పబ్లిసిటీ కోసం, ఆ కాన్సిక్వెన్సీని ఎలాగ మనం ఎస్కేప్ అవ్వాలనే దాన్ని ఆలోచన చేసేట కోసం, లేకపోతే ఈ తప్పంతా ఒకసారి బీజేపీ మీద నెట్టేశాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. అంతే కదా, బీజేపీతో కలవటం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు, ప్రజల క్షమించండి అన్నాడు. మోడీ ఎవరు? హూ ఈజ్ మోడీ? నాకు దేవాంశ్ ఉన్నాడు, నేను వాళ్ళకి తాతని. లోకేష్ ఉన్నాడు, ఆయనకి నయన్నే. భువనేశ్వరికి భర్తని. హూ ఈజ్ మోడీ అన్నాడు. మరి మోడీ దగ్గరికి ఎలా వెళ్తున్నాడండి? ప్రజల అమాయకులా చూస్తున్నాను. అదే చెప్పాను కదా, సోషల్ మీడియా. నేను ఎక్కడైనా ఒక మాట జారాను అనుకోండి, మీరు మళ్ళీ 1 నెలల తర్వాత చూపిస్తారు. అది ఆ స్థితికి వచ్చేసాం కదా. ఇంకా ఈ అబద్ధాలు విని 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 ప్రజలు విసిగిపోయారు. లోకేషే అత్యాశ. చంద్రబాబు నాయుడు ఆశపరుడిగా ఉన్నంతసేపు గెలిపించారండి ప్రజలు. అత్యాశపరుడిగా మారాడని చెప్పాను కదా ఇంతకుముందు. అత్యాశ అంటే లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు, అది అత్యాశ. అతనిలో ఆ టాలెంట్ లేదు, అతనికి ఆ నాయకత్వ లక్షణాలని అలవర్చలేదు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనబడినా ఏదో ఫ్లెక్స్ కనబడితే కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ ఏం రాజకీయాలకు వస్తారని చెప్పలేదు కదా, ఆ ఫోటో తీసేది అంటుంటారు. అట్లాంటి వ్యక్తిని, అది అత్యాశ అంటాను. ఆశ అత్యాశగా మారిపోయిన తర్వాత ప్రజలు పనిష్ చేయడం ఖచ్చితంగా చేస్తారు. ప్రజలు ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఇద్దరు ఎవరు బెటర్, లోకేష్ గారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్? ఒకవేళ ఆయన ఎంట్రీ ఇస్తే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు కదా, దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయన భయం గురించి చెప్పాను తప్ప జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాను నేను. ఇది మనం మాట్లాడుకున్నది రాజకీయ పరమైనటువంటి అంశం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ కనబడితే చింపేస్తున్నాడంటే భయం ఉంది వాళ్ళకి, భయం ఉంది. అందుకే మన పెద్దలు మాట చెప్తారు సార్, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వరే మనుజులుందురు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి మనుజులుందురు. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా. నా అసెంబ్లీలో మొట్టమొదటి స్పీచ్లో చెప్పాను అది. అధ్యక్ష, ఇక్కడ ఈశ్వరుడు మన ఓటర్. ఈశ్వర స్వరూపం ఎవరు? ఓటరే కదా. వరం ఇచ్చేవాడు దేవుడైతే, ఆ వరం ఓటైతే, ఆ ఓటేసేవాడు దేవుడైనప్పుడు వాడికి తెలుసు. అందుకే చంద్రబాబు 23తో అక్కడ ఉన్నాడు, 150తో మనం ఇక్కడ ఉన్నాం. దీని గురించి పెద్ద విమర్శ లేదు. చివరిగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్న రాజమండ్రి రూరల్కి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? ఒక మేనిఫెస్టో లాంటిది తయారు చేసి ఉంటారు కదా. ఖచ్చితంగా ఇక్కడ నేను వచ్చిన ఒక మాసకాలంగా ఉదయం 5 గంటలు లేచిన తర్వాత మొట్టమొదటిగా పారిశుధ్యం, ఇల్లు ఎలా తుడుస్తామో, నియోజకవర్గాన్ని ఎలా శుభ్రపరచాలి, స్వచ్ఛత మన బాధ్యత. ఏమండి, 2 సమస్యల గుర్తింపు. 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ అయింది ఇక్కడ కాన్స్టిట్యూన్సీ. సో ఆ సమస్యలు గుర్తించి ఇప్పటికే ధవళేశ్వరం అనే ఒక గ్రామం చూసిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, డ్రింకింగ్ వాటర్ మీద, గోదావరి పక్కన ఉన్నాడు, నీళ్లు తాగడం లేవు. సో అది ప్రధాన. కడియం కాన్స్టిట్యూన్సీ అనుకుంటా. ఎస్, కడియం కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయనేటువంటిది నా 22 ఏళ్ల అనుభవం. మంత్రిగా కూడా ఇప్పటికీ 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత, ఇంకొంచెం అనుభవం పెరిగిన తర్వాత సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద 1. 2, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రికి సాన్నిహిత్యంగా ఉన్నవాడు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక మాట పట్టుకు వెళ్ళినప్పుడు ఆయన విసుగు చెందక, వీడు తెచ్చే పనిలో ప్రజాహితం ఉందని కనుక ముఖ్యమంత్రి నమ్మి
నమ్మితే ఆ పని చేస్తాడు. సో ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించి ఈ నియోజకవర్గ ప్రజలకి ఇది వేణు మార్క్ అన్నట్టుగా చేయాలనేటువంటిది నా తపన. చెప్పను, నా పాలసీ ఏమిటంటే వర్క్ విల్ స్పీక్. పని మాట్లాడాలి, నేను కాదు. మాటలతో పనులు కావు.